కొందరు నాయకులు తెలిసి ఎత్తరో తెలివక ఎత్తరో గాని ఉత్త పుణ్యాన సిక్కుల సిక్కుకుంటారు. ఇప్పుడు జగ్గారెడ్డి సారును చూస్తే సుతం గట్లనే అనిపిస్తుందిలా. ఏమైందో ఓ పరినుండ్రి. మొన్న జగ్గారెడ్డి పైసలు వంచిండ్రని లొల్లైంది. అటెనక పైసలు వంచలేదు గాని ఓ జాగల ఉండాల్సిన ముఖ్యమైన నాయకులు ఇంకో జాగల ఉండద్దు అని కేసైంది అన్నారు పోలీస్ సార్లు. మళ్ళా నిన్న చెప్పులు కుట్టే ఓ పేద కుటుంబానికి 50,000 ఇచ్చిండట. కానీ ఇప్పుడు మాత్రం మస్తు తిరకాసుల ఎరికేతట్టే ఉండు అనవట్టే కొందరు. బయటికి ఇట్లా గల్లబట్టి ఎందుకు చెప్తారు సార్ అని చెప్పిన నేను పోతా సార్ మీరే అంటారు పోమంటే నేను పోతా సార్ అంటే నాకు ఫోన్ వచ్చింది సార్ ఇట్లా తీస్తే ఫోటోలు తీసుకుంటా ఆపే నడు అని ఈడు వరకు దొప్పుకుంటూ వచ్చి ఈడు వరకు వచ్చింది సార్. వీళ్ళందరూ చూసి సార్ పోలీసు వాళ్ళు మున్సిపల్ ఓట్లు గాంగా సంగారెడ్డి 34వ వార్డుల లొల్లైంది. ఓ సీఐ సారు కాంగ్రెస్ ఆయన గల్ల పట్టుకుండు అని ఓట్లేసే కాడికొచ్చిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు లొల్లి వేసిండు, బూతులు తిట్టిండు. ఏం తమాషానా? నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి. నేను బూతులకు రాక 26 ఏళ్ళు అయింది. నేను బూతులకు రాక సంగారెడ్డిలో 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. అన్ని పార్టీలకు స్వేచ్ఛ ఇయ్యుండ్రి, పోలీసులతోటి పంచాయతీ అద్దు, కానీ నా జోలికి పోలీసులు అత్తే నేను ఊకోను, మీరు కేసులు పెడతారు, మళ్ళా వేరే సర్కార్ అత్తది, ఇవన్నీ ఎందుకు సార్ అని అడిగి ఆడ ఉన్న ఓ సీఐ సారే ఇదంతా చేస్తాండు అని గరమైండు. రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీట్ చేస్తున్నారు. అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా అతనికి. 26 ఏండ్ల దాకా బూత్కు రాలే, నా ఓళ్లను గల్లెందుకు పట్టిండు, ఎందుకు ఫోజులు కొడతాండ్రు అని గరమై హోంగార్డుకు వార్నింగ్ ఇచ్చి కోపంలో వచ్చిన ఇప్పుడు అందరి సంగతి ఏత్తా అని దామ్కి ఇచ్చిండు. సిఐ రివాల్వర్ తీత్తడా, తీయని, నేను ఆయనను చూసుకుంటామని గరమైండు. ఇక ఆఖరికి ఆడనే ఉన్న మరో పెద్ద పోలీస్ సారు నచ్చజెప్పి పంపిండు. నేను అపోజిషన్ లో ఉన్నదా నేను అనుకుంటామేమో చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి.